కాంతిమతి కథ. రాజకుమారి కాంతిమతి చెలికత్తె అదృష్టదీపుణ్ణి చూసి అతని రూప లావణ్యాలకు సంతోషించి కాంతిమతికి తగినవాడని అతని వెంట రహస్యంగా వెళ్ళింది. అన్నీ గమనించుటకు 4 రోజులు పట్టింది. తిరిగి వచ్చి రాకుమార్తెను చేరి అతని అందచందాలను వర్ణించి అతనికి అతని స్నేహితుడికి మధ్య జరిగిన సంభాషణ తాను విన్నదని, అతనెవరో విఖ్యాత పురుషుడై ఉండాలి, ఏదో కారణం వల్ల మారువేషంలో తిరుగుచున్నాడని, అతనే ఆమెకు తగిన వరుడని చెప్పింది. ఆ మాటలకు కాంతిమతి అతనిని చూడ్డానికి తొందరపడగా చిత్రలేఖన పరికరాలను తీసుకుని అతని నివాసానికి వెళ్ళింది. అతని చేత ఎలాగో ఒప్పించి అతని చిత్రపటం గీసి రాకుమార్తె యొద్దకు తెచ్చి చూపగా ఆ సౌందర్యానికి ఆమె మూర్ఛపోయింది. చెలికత్తె మరలా అతని వద్దకు వచ్చి, ఆర్యా, నేనీ పటమును రాకుమారికి చూపగా ఇట్టి పురుషుడుండడని కేవలం చిత్ర చమత్కృతే అని అంది. నేను ఇలాంటి సుందరుడి లోకంలోనే ఉన్నాడనగా ఆమె పందెం కాసినది. 1000 దినారముల పందెమును అంగీకరించితిమి. రాకుమారి పటం కూడా తెచ్చాను. మీరొక్కసారి ఆమెకు కనబడితే చాలు, నేను పందెం గెలుస్తాను. ఆ 1000 దినారాలు మీరిచ్చినట్లే భావిస్తాను అంటూ రాకుమారి చిత్రపటం చూపించింది. ఆమె సౌందర్యానికి అతను ముగ్ధుడైపోయాడు. ఆ చెలికత్తె వారిరువురు ఒకరినొకరు చూసుకునే సందర్భం కలిగించింది. వారిరువురు ఒకరి యందొకరు ప్రేమ జనించింది. చెలికత్తె వారిరువురు కలుసుకొనుటకు పలుమార్లు అవకాశం కలిగించింది. ఒకనాడు రాజునకి సంగతి ఎవరో లేఖ వ్రాయగా తన కుమార్తె కదలికలనేక నిబంధనలు విధించాడు. అప్పటికే గాంధర్వ వివాహం జరిగిపోయింది. కాంతిమతి గర్భం కూడా దాల్చింది. నేను దేశాటనం చేయడానికి వెళ్తున్నాను. వచ్చాక నేను తప్పకుండా పట్టమహిషిగా స్వీకరిస్తాను. నా కులశీలములు తెలుపకపోవుటకు కారణముంది. తొందరలోనే తిరిగొస్తాను. ఇప్పుడు నా పేరు తెలుపుతున్నాను. ఇట్లు అదృష్టదీప మహారాజు. తర్వాత చెలికత్తె కాంతిమతి తల్లిదండ్రులకి విషయం వెల్లడించింది. రాజు, రాణి, అదృష్టదీపుడు తమ అల్లుడైనందుకెంతో సంతోషించారు. జరిగిన వివరాలు తెలుసుకుని అదృష్టదీపుణ్ణి వెదకడానికి తన చారులను పంపారు. మిత్రునితో కలిసి అదృష్టదీపుడు దేశాటనం చేస్తూ పుష్పగిరి అనే పట్నం చేరాడు. దానిని రాజవాహనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అక్కడ కూడా అదృష్టదీపుని పేరుకు అపరిమిత ప్రాచుర్యమే. ఒకనాడతడు సత్రపు అరుగు మీద కూర్చుని ఉండగా ఒక బ్రాహ్మణుడు అతనిని పదే పదే చూడసాగాడు. అందుకు అదృష్టదీపుడు, అయ్యా, తమరెవరు, ఏ దేశము, నన్నెందుకలా పట్టి చూస్తున్నారు అని అడిగాడు. మాలవ దేశ రాజైన కోశాంబి అనే పట్నపు దేశప్రభువైన ధర్మపాలుని పురోహితుణ్ణి. నా పేరు విష్ణు శర్మ. కొన్నేళ్ల క్రిందట శత్రువులు మా రాజును ఓడించి ఆ పట్నాన్ని వశం చేసుకున్నారు. నేను పండితుడనని, పెద్ద సంసారం వాడిని. నేనింతవరకు సంపాదించిందంతా కొల్లగొట్టి నన్ను దేశం నుండి తరిమేశాడు. కుటుంబం గడవక దేశాటనం చేస్తున్నాను. కొత్త రాజు దుర్మార్గుడు. అదృష్టదీపుని ఖ్యాతి విని ఆయన దర్శనంతో నా దరిద్రం తీరుతుందని ఎదురుచూస్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. అయ్యా, మీ రాజుగారిని ఓడించిన వాని పేరేమిటి? ధర్మపాలునకు భార్యాపుత్రులున్నారా? వాళ్ళేమయ్యారు? ఆత్రంగా అడిగాడు. మా మహారాజు గారిని ఓడించినవాడు చోళదేశపు రాజు నవసురక్షితుడు. మా పెద్ద మంత్రియగు విహారదద్రుని కపటం వల్ల అతను ఓడించగలిగాడు. మా రాజుగారి భార్య సునంద 3 ఏళ్ల వయసు గల కొడుకునెత్తుకుని దాసితో కలిసి యుద్ధం జరుగుతుండగానే ఎక్కడికో పారిపోయింది. అప్పటినుంచి ఆమె జాడలేదు. ఆ పేర్లు, కాలము రాసుకుని జాగ్రత్తగా దాచాడు. అంతలో తన మిత్రుని ద్వారా ఆ పట్నపు రాజకుమార్తె ప్రియంవద చిక్కు ప్రశ్నలు వేసి సమాధానం చెప్పలేని హరిదత్తుడనే బ్రాహ్మణ కుమారుణ్ణి ఉరితీయించబోతుందని, అతనిలో అదృష్టదీపుడు పోలికలు చాలా ఉన్నాయని విని అతను వెంటనే రాజు వద్దకు వెళ్ళి, నాది కాశీదేశము, నా పేరు మిత్రగుప్తుడు. మీ అమ్మాయి ప్రశ్నలకి నేను జవాబులు చెప్తాను. 6 నెలలు వ్యవధి ఒప్పించండి. తక్షణం మా బ్రాహ్మణ యువకుని ఉరి ఆపించండి అని ప్రార్థించి హరిదత్తునికి ఉరి ఆపించడానికి 6 నెలల్లోగా జవాబులు చెప్పలేకపోతే ఇద్దరిని ఉరితీసేయగలం అనే రాజు షరతును అంగీకరించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.